సేమ్ చీర అన్ని షోరూంలో ఉంటుంది, ప్రతి షోరూంలో ఉంటుంది. కానీ మన షోరూంలోనే ఎందుకు తీసుకుంటున్నారంటే మన సర్వీస్ బాగుంటుంది, మీరు చూపించే విధానం బాగుంటుంది, మీరు చెప్పే ఎక్స్ప్లెయిన్ మీరు కొంచెం ఓపికగా చూపిస్తారు, మీ స్టాఫ్కి చాలా ఓపిక మంచిగా చూపిస్తారని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మటుకు మిమ్మల్ని అందరూ పాజిటివ్గానే చెప్తున్నారు. హాయ్ అమ్మ, అందరికీ నమస్తే. నమస్తే. ఎలా ఉంది క్రౌడ్? ఎలా ఉంది? బాగుంది. వీక్ డే కన్నా వీకెండ్ డే కూడా మామూలుగా శని ఆదివారం కన్నా కూడా మిగతా రోజుల్లో కూడా ఇదే క్రౌడ్ ఉంది. మీరు చూపించే విధానం నేను కూడా రావట్లేదు ఈ మధ్య, గమనించారా? అసలు మీరే చూసుకుంటున్నారు. చాలా బాగా నచ్చింది, నాకైతే హ్యాపీగా ఉంది. కానీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ కేర్ఫుల్గా ఉండండి, మంచిగా చేసుకోండి. మొన్న వారం కూడా సీ ఇచ్చాను మీకు, ఈ వారం కూడా సీ ఇస్తున్నాను. ఈ వారం అయితే భయంకరంగా వస్తుంది మీకు సీ అయితే మటుకు. స్టార్ట్ చేయి. 6,800 దాసు. పోయిన వారం ఎంత తీసుకున్నా దాసు? 5,000. ఇది శని ఆదివారం సి. ఇది శనివారం ఆదివారం ఇచ్చే కమిషన్ కేవలం 2% నేను ఇస్తానంటున్నాను. అదే మాట మీద ఉన్నాను, అదే విధంగా ఇస్తున్నాను. ఓకేనా? కుమార్ 6,400. కుమార్ నువ్వు 10,000 తీసుకుంటావు అనుకున్నారు కుమార్. నిజంగానా? 10 తీసుకుంటాడు అనుకున్నా నేను, ఎందుకంటే నిన్న మొన్న చేశాడు కాబట్టి. నిన్నెంత అయింది? నిన్నెంత? 5,000. 1 lakh. నిన్న 1, ఇవాళ 2 lakhs. ఇదిగో. ఓకేనా? ఓకే. అభి ఏంది అభి? ఏంది అసలు కథ? ఎంత బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అభి. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. వెంకట్ రా. ఓకే, గుడ్. శారీస్ అన్ని సేల్ అవడానికి కారణం సుజాతని మర్చిపోయాను. ఒక్కరోజు 30 చీరలు ఒకే కస్టమర్ 30 చీరలు కట్టింది మా సుజాత. మరి మా ఇంటి అమ్మాయి ఒక్కొక్కటి కాదు, అన్ని కలిపి పంపించండి, ఒకేసారి కడతా అంటుంది. ఎవరు వస్తారు రాండి. సుబ్బన్నానండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. బన్నీ ఫ్యాన్సీ పైన 1 lakh చేసాను. వెరీ గుడ్ దిలీప్. స్టార్ట్ అవుతుంది. ఓకేనా? వెరీ గుడ్. ఉదయ్ నా మీద కోపం వస్తుంది, ఒక్కోసారి అలగుతాడు, అసలు ఏంటో మరి అడుగుతాను. వెరీ గుడ్. బండి కొన్నాడా? చెప్పలేదే. వెరీ గుడ్. ఓకేనా? మంచిగా చేసుకుంటున్నా, అలవాటు పడిపోతావు. సరేనా? ఓకే.